హలో గైస్! ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 12న భారత్ బంద్ అయితే జరిగింది. అసలు ఈ భారత్ బంద్ దేనికోసం జరిగింది? అండ్ దీనికి రైతులు కూడా ఎందుకు సపోర్ట్ చేశారన్నది సింపుల్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ బంద్ అంటే ఏంటి? భారత్ బంద్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే ఒక పాలిసీ గనక రిలీజ్ అయితే, ఆ పాలిసీ ద్వారా పీపుల్స్ గనక సాటిస్ఫై అవ్వకపోతే అండ్ దానివల్ల ఏవైనా సరే వాళ్ళకి నష్టం జరుగుతుంది అని అనిపిస్తే బంద్ లేదా స్ట్రైక్ చేసి వాళ్ళ ఒపీనియన్‌ని గవర్నమెంట్‌కి తెలియజేయడం. ఎటువంటి గొడవలు లేకుండా సింపుల్ ప్రాసెస్‌లో తెలియజేయడం లాంటిది. సో దాన్నే భారత్ బంద్ అని అంటారు సింపుల్‌గా. ఫిబ్రవరి 12న ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేశారు? అండ్ దానికి రైతులు కూడా ఎందుకు సపోర్ట్ చేశారంటే గవర్నమెంట్ లేబర్ యూనియన్‌కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక కొత్త పాలిసీ అయితే రిలీజ్ చేసింది. ఈ పాలిసీస్ వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే కొన్ని కంపెనీస్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. దానివల్ల ఎంప్లాయీస్‌కి ప్రొటెక్షన్ అన్నది లేదు అని. అండ్ అదే విధంగా లాంగ్ రన్‌లో పెన్షన్ మరియు జాబ్ సెక్యూరిటీ లేదు అని. అండ్ అదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా! పర్మనెంట్ కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ జాబ్ కూడా రిస్క్‌లో ఉండొచ్చు అని భయపడి ఈ విధంగా ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్‌కి ఆ పాలిసీస్‌కి వ్యతిరేకంగా వాళ్ళ నిరసనని తెలియజేస్తున్నారు. అండ్ అదే విధంగా ఈ పాలిసీస్ వల్ల అగ్రికల్చర్‌కి సంబంధించి కూడా కొన్ని నెగెటివ్ ఇష్యూస్ ఉన్నాయని రైతులు కూడా ఈ ప్రొటెస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనప్పటికిని ఇలాంటి భారత్ బంద్ జరిగేటప్పుడు గవర్నమెంట్ కూడా ఇలా ప్రజల సైడ్ నుంచి ఏ విధంగా ఉంది, అసలు ఏం కోరుకుంటున్నారని మొత్తం అనాలిసిస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అండ్ వాళ్ళకి అనుకూలంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి డౌట్ రావచ్చు. భారత్ బంద్ అంటే మరి కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ లైక్ హాస్పిటల్ అని, మెడికల్ షాప్ అని, ఎమర్జెన్సీ వస్తువులు ఏమైనా కొనుక్కోవాలంటే ఎలా అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రొటెస్టులు జరిగేటప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎమర్జెన్సీ కాకుండా ఇతర సేవలు ఉంటాయి కదా! వాటి మీదే దీని తాలూకా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఫిబ్రవరి 12న ఎందుకు ఈ ప్రొటెస్ట్ జరిగిందన్నది మీకు సింపుల్‌గా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.